అబ్బా అధికముగా ప్రేమిస్తావా? ఆయన ఉంటుంది ఆప్ ఇంకా షోలు నువ్వు అంటాడు ఆయన. నేను చెప్పిన మాటలు ఏనో సావో కానీ నా మందిరంలోకి వచ్చి మాత్రం ప్రేమించి అది మారు మనసు పొందంటే పొందదు, బాప్తిసం పొందంటే పొందదు. ఏంది ఆ చెడిపోయిన జీవితం వదిలేసే, అది మంచిది కాదు, అది నిన్ను నాశనం చేసేది, నీ కుటుంబాన్ని పాడు చేసేది, నీకు అలవాటు మంచిది కాదు, వదిలేసే అంటాడు దేవుడు. వదలరు ముసుగులో కొనసాగుతుంటాయి. ముసుగులు మనకు తెలియపోయినా, నాకు తెలియపోయినా, మీకు తెలియపోయినా ఆయనకి తెలీదు. మరి ఏం ఎరగనట్టు నువ్వు వచ్చి ప్రేమించేదన్ అంటే దేవుడు మెలికలు తిరిగి అబ్బా నా బిడ్డ ఎంత ప్రేమో అని మోసపోతాడా? నువ్వు అట్ట పాడుతుంటే ఇటు చూస్తాడు ఆయన. ప్రేమిస్తావా? నీ బొంద ప్రేమించినట్టే ఉంది నీ బతుకు. నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు కదా. నేను ఏదన్నా చెబితే నీ బాక్కే చెబుతా కదా. ఏదైనా వద్దు అన్నానంటే నీ మేలు కోసమే కదా నేను వద్దంటాను. ఏదైనా మానేయానంటే అది నీ కీడు కలిగించేదైతేనేగా మానేయమంటాను. నీకు మంచి జరిగించేదైతే నేను మానమంటానా? నేను వద్దు వదిలే అన్నానంటే అది నీ మంచి కోసమేగా. మూర్ఖంగా చేస్తా దరిద్ర బతుకుతా మళ్ళీ ఏం ఎరగనట్టు ప్రేమించేదని అధికంగా అంటావు. ఎంతకాలం ఇట్లా నువ్వు మోసం చేసుకుంటావు, ఎదుటోళ్ళని మోసం చేస్తావు, ఎంతకాలం మోసంలో బ్రతుకుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పచ్చిగా చెప్పా, ఏమనుకోవద్దు. మైండ్ సరిగ్గా పనిచేస్తే దిద్దుకోండి, మార్చుకోండి, రూపాంతరం చెందండి. నిజంగా దేవుని మాటలను పాటిస్తూ మారు మనసు పొంది అప్పుడు వాడండి, చెల్లిద్ది. ప్రేమించేదన్ అధిక